హాయ్ మ్యామ్, ఈ 101వ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ రామారావు గారిది మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఎలా మీరు వేడుకలు జరుపుకున్నారు? చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే అన్న ఎన్టీ రామారావు గారు అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజకీయ నాయకుల్లో అన్న అని పిలిపించుకున్నటువంటి మా ఆత్మీయుడు అన్న అని పిలిపించుకున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అన్న తారక రామారావు గారు. ఎందుకంటే ఈరోజు మేమందరం కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరం కూడా ఈరోజు స్టేజీ మీద నిలబడి మహిళలందరమీ వచ్చి ఈరోజు స్పీచ్ ఇవ్వగలుగుతున్నామంటే దానికి పునాది వేసింది అన్న ఎన్టీ రామారావు గారు. ఆయన ఆశయాల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబట్టే ఈరోజు ఒక ఎస్సీ మహిళగా ఈరోజు నెల్లూరు జిల్లాకి మొట్టమొదటిసారిగా మహిళా అధ్యక్షులు అవడం అనేది జరిగింది. ఈ 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఒక ఎస్సీ మహిళగా నేను ఎంతో పోరాడి తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి అలాగే ఎన్నో కేసులు పెట్టుకొని దాడులు పెట్టుకొని ఎక్కడ కూడా భయపడకుండా నేను ఎంఎస్సీ బీఈడీ చేసి పిహెచ్డీ చేస్తున్నటువంటి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న అమ్మాయిని 2014లో ఎంపీటీసీగా గెలవడం, అనుకోని విధంగా మా పంచాయతీలో నాకు ఎంపీటీసీగా అవకాశం రావడం, 2014లో అక్కడ గెలిచి అప్పుడే 2015-17లో ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా మహిళా ప్రధాన కార్యదర్శి, అలాగే 2017 నుంచి 19 దాకా 4 ఇయర్స్ నేను 2019 దాకా ప్రధాన కార్యదర్శి చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రవిచంద్ర గారు, నారాయణ సార్, సోమిరెడ్డి గారు, అలాగే పెద్దలందరూ కూడా అజీజ్ గారు వాళ్ళందరూ గుర్తించి నన్ను 2019 అంటే ప్రతిపక్షంలో ఒక మహిళగా నాకు ఒక ఎస్సీ అమ్మాయి మొట్టమొదటి నాకు అధ్యక్షుల పదవి ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని నేను గౌరవంగా స్వీకరించాను. ఎందుకంటే ఈరోజు ఒక ఎస్సీ అమ్మాయికి అధ్యక్షుల పదవి ఇచ్చారంటే నా వెనకాల నాతో పాటు 10 మందికి నేను ఆదర్శం అవ్వాలి, 10 మందికి నేను అవకాశం కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క 4.5 సంవత్సరం పార్టీకి కష్టపడి ఎన్నో కేసులు పెట్టుకుని దాడులు పెట్టుకొని చేశాను. కానీ ఎక్కడా బాధపడలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వస్తే బడుగు బలహీన వర్గాలకి ఎంతో రక్షణ కల్పించేటువంటి పార్టీ కాబట్టి మేము ఎంతో స్వేచ్ఛగా ఎంతో సంతోషంగా కుటుంబాలను సైతం పక్కన పెట్టి నిండు గర్భిణితో పసిబిడ్డను కూడా పక్కన పెట్టి పార్టీ కష్టపడ్డాను. ఎక్కడ కూడా బాధపడకుండా నా కుటుంబం కానీ నేను కానీ ఎక్కడ బాధపడకుండా మహిళలందరూ కలుపుకుంటూ పార్లమెంట్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలతో పెద్దలందరితో కూడా అందరితో కలిసికట్టుగా వెళ్ళి ఎక్కడ కూడా ఎటువంటి అసంతృప్తి లేకుండా అందరిని కలుపుకుంటూ ఈ యొక్క 4.5 సంవత్సరంలో పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని దాడులు చేసినా భయపడకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఈ యొక్క 4.5 సంవత్సరంలో మహిళలపై ఎన్నో దాడులు జరిగితే ఏ ఒక్కరోజు కూడా స్పందించాల. అదే తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరి మీద కూడా మహిళలపైన దాడి జరిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటంటే ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఈరోజు రాష్ట్ర పరిస్థితి అధోగతి అయిపోయిందని ప్రతి ఒక్కరు ఈరోజు ఏలు ముద్ర వేసేటువంటి వారు కూడా ఈరోజు గమనించడం జరిగింది. ఖచ్చితంగా మార్పు రావాలంటే ఒక విజనున్న నాయకుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావచ్చు, రాష్ట్రం కావచ్చు, అలాగే ప్రజలు కావచ్చు, మన బిడ్డల భవిష్యత్తు కానీ బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించి 2004వ తేదీ జూన్ 4వ తేదీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి విజయవంతం చేయడం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి మహిళలందరం కూడా కలిసికట్టుగా ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి పునర్వైభవం తీసుకోవడానికి మహిళలు ముందుండి నడిపిస్తామని కోరుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు ఇంకా సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి బాటలో మహిళలకు ఇంకా ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలని కోరుకుంటున్నాము. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది మహిళలపైన దాడులు కానీ అత్యాచారాలు ఎన్నో జరుగుతున్నాయి. వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టి వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకొని మరొకసారి ఏ ఆడబిడ్డ కూడా ఏ విధంగా కూడా అన్యాయంగా ఆకృతాలకు బలి కాకుండా చర్యలు తీసుకోవాలి. ఆయన వచ్చిన వెంటనే వీటి మీద చర్యలు తీసుకొని ఒక రక్షణ కల్పించాలి మహిళా విభాగానికని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా మేడం, వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళు అధికారంలోకి రాబోతున్నారని చెప్పి ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సో మీరు ఎలాగా అంత దృఢంగా చెప్తున్నారు మేము అధికారంలోకి వస్తామని? ఏంటి అంత గట్టి నమ్మకం ఏంటి మీకు? సార్, ఒకటి ఈరోజు వైసీపీ పార్టీ ఏమి చేశారని వాళ్ళు అధికారంలోకి వస్తారని వాళ్ళంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు. మాట తప్పి మడమ తిప్పము అన్న చెప్పినటువంటి నాయకుడు ఈరోజు ప్రతి ఒక్క విషయంలోనూ మాట తప్పారు. రాజధాని అన్నారు, 3 రాజధానులు పెట్టి ఈరోజు 3 నామాలు పెట్టాడు. పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, దాన్ని ఎటు కాకుండా పోలవరం అని లేకుండా ఈరోజు 24 ఇయర్స్ మార్చుకుంటూ పోయి దానికి అధోగతి లేకుండా చేశారు. పిల్లలకు జాబులు అన్నారు, ఈరోజు జాబులు ఇవ్వకపోగా ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు డబ్బులు అడగలేక వాళ్ళు ఈరోజు డ్రగ్స్కి మద్యానికి బానిసయ్యి ఈరోజు దొంగతనాలకు కూడా బలవుతున్నారు. అలాగే మహిళలకి రక్షణ కల్పిస్తాను, నేను విన్నాను, నేను ఉన్నానని చెప్పి ముద్దులు పెట్టి మురిపించినటువంటి నాయకుడు ఈరోజు ఏదో పెన్షన్ వేసామో అదేసామో అంటే ఈరోజు
తెలుగుదేశం పార్టీ అనేది కాదు, ఈరోజు ఆంధ్రలో ఒక్కసారి మోసపోయామని చెప్పేసి మోసపోయేంత టోలేం కాదు. ఎందుకంటే నువ్వు ఎంత వేసినా ఈరోజు బిడ్డల భవిష్యత్తు ఇక్కడ బలైపోతుంది. నువ్వు వేసి 2,000 రూపాయలు ఇచ్చి తల నిమురుతున్నావు, కానీ ఈరోజు ఎక్కడో పోయి ₹1,00,000 సంపాదించి ఏసీలో కూర్చొని ఎంఎస్సి ఎంబీఏలు గ్రూప్ 1 ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఈరోజు 5,000 రూపాయలకి 50 ఇళ్ళు తిరుగుతున్నారంటే నువ్వు చేసేటువంటి అభివృద్ధి ఎక్కడ? ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకొస్తామని చెప్పావు. నువ్వు మెడలు వంచడం కాదు కదా, నువ్వు వెళ్ళి వాళ్ళ మోకాల దగ్గర మెడలు వంచావు. నువ్వు ఏ విధంగా అభివృద్ధి చేసావని, నువ్వు ఏ విధంగా న్యాయం చేసావని, ఎవరికి రక్షణ కల్పించావని, రాష్ట్రాన్ని ఏ విధంగా నువ్వు అభివృద్ధి బాటలో నడిపించావని, నువ్వు గెలుస్తావని కోరుకుంటున్నావు. ఈరోజు వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి దాడులు, అరాచకాలు, అలాగే మహిళలపైనటువంటి అతి కిరాతకంగా అత్యాచారాలు, దాడులు తప్ప ఈ యొక్క రాష్ట్రంలో బూతులు ఈరోజు మహిళ అనేది కూడా లేకుండా అసభ్యకరంగా నాయకులైనటువంటి ఒక మంత్రి పదవుల్లో ఉన్నటువంటి నాయకులే విడిచి అంటే మాటలు విడిచి అంటే అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే ఎంత దిగజారిపోయినటువంటి రాష్ట్రం అనేది వీళ్ళ యొక్క నాయకులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని చూసి ఈరోజు ఎందుకు గెలిపించామా అనే విధంగా ఆయన పొరుగు పోగొట్టాడనే విధంగా ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు తప్ప మళ్ళీ వైసీపీకి ఓటేసి గెలిపించాలనే ఆలోచన లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, మార్పు రావాలి. తెలుగుదేశం పార్టీ వస్తేనే, చంద్రన్న వస్తేనే ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముక్కంఠంతో చెప్పబట్టి ఈరోజు సైకిల్ గుర్తుకు ఓటేయడం జరిగింది. మనకు రేపు జూన్ 4వ తేదీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుంది, సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అనేది మంచి బాటలో ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏర్పడి మంచి దేశంలోనే ఒక ఆంధ్ర రాష్ట్రం ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా పేరుగాంచే విధంగా ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతారని కూడా మేము నమ్ముతున్నాం.